ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో అర్ధరాత్రి తనుజ, భరణి, సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు కూర్చున్నారు. ఇక ఇందులో భాగంగా తనుజ భరణి ఏం చెప్తుంది అంటే, నాన్న మీకు అనిపించిందా ఇమాన్యుయల్ డబల్ గేమ్ ఆడుతున్నాడు అంటే, మొన్న నన్ను నామినేషన్ చేశారు కదా, నన్ను నామినేషన్ చేసిన పాయింట్లోని నేను ఆయిషని అన్డిజర్వ్ అనే దాని మీద చేశాను అని ఒక పాయింట్, తర్వాత శిల్పతి గేమ్ ఆడుతున్నానని, అలాగే మళ్ళీ ఏదైతే బెడ్ టాస్క్ జరిగిందో ఆయననే సపోర్ట్ చేశాడంట, ఏదైతే వాటర్ టాస్క్ ఉందో దానిలో కూడా ఆయననే సపోర్ట్ చేశాడంట. మొత్తానికి ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తే నువ్వు నాకు ఏం చెయ్యలేదా నాన్న అని అడుగుతుంది తనుజ. దీనితో భరణి అన్నాడు, తనుజ నేను అదే చెప్తున్నాను, అవి అన్నీ పట్టించుకోకుండా నీ గేమ్ నువ్వు ప్రశాంతంగా ఆడుకో, నువ్వు అలా ప్రశాంతంగా ఉంటే నువ్వు టాప్ 5లో ఉండటం కన్ఫామ్. కానీ ఎప్పుడు వాళ్ళు చేసినవి పట్టుకొని దాని గురించి ఆలోచించుకొని నీ మైండ్ని ఇది పెట్టుకోకు, టెన్షన్ తీసుకుంటే చాలా కష్టం, నువ్వు మైండ్కి అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇది గేమ్, బయట జనాలు చూస్తున్నారు కదా అంటూ ఏం సుమనన్న అని అడుగుతున్నారు భరణి. దీనితో సుమనన్న కూడా నేను అదే చెప్తున్నాను, తనుజ ఏంటి అంటే ఎక్కువగా ఓవర్ ఇది అయిపోతుంది, మాట్లాడితే మాట్లాడుతుంది, లేకపోతే మాట్లాడడం మానేస్తుంది. సో ఇమాన్యుయల్తో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు, నీ గేమ్ నువ్వు ఆడుకో అంటూ సుమన్ శెట్టి చెప్పుతున్నాడు తనుజకి. నిజానికి తనుజ మనస్తత్వం ఎలాంటిది అంటే, తను ఎవరినైతే నా అనుకుంటుందో అది తట్టుకోలేదు అనే చెప్పాలి. నిజంగా ఇక్కడ భరణి గారు కరెక్టా, లేకపోతే తనుజ ఇమాన్యుయల్ మీద ఓవర్ థింక్ చేస్తుందా అనేది కామెంట్ చేయండి.